ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం. ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో బంధువుల సంఖ్య పెంచుకుందాం. చెయ్యందుకుందాం చిగురంత ధైర్యమై, భరోసానిద్దాం పద మనోబలమై. మనుషులం మనందరం ఏకాకులం కాది యౌవరం. మంచితనం మన గుణం పరస్పరం సాయం కాగలం. ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం. ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో బంధువుల సంఖ్య పెంచుకుందాం. ఏ రక్తబంధం లేకున్నా గాని స్పందించగలిగిన స్నేహితులం. ఈ చోటి ప్రేమ ఏ చోటికైనా అందించగలిగిన వారధులం. ఓ గుండె నిప్పును ఆర్పడం ఆపడం కదా ఉపకారం. వేరెవరి హాయికో జోలాలి పాడడం ఎంత వరం. ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందా. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు, అమ్మాయి ఫౌండేషన్ సేవకుడిని. మన ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు హేయాండ్ సాయి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులైనటువంటి అర్చన ప్రియ గారు, అలాగే అనిల్ కుమార్ గారు, మరి వారి తాతయ్య శివప్రసాద్ గారు, వారందరి సహకారంతో ఈరోజు నగరంలోని పేదవారి ఆకలి తీర్చడం జరిగిందండి. హేయాండ్ సాయి ఇటువంటి పుట్టినరోజు 200 ఆయుర్వేదాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో సంతోషంగా జరుపుకోవాలని వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుని ఆశీస్సులను నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో వాళ్ళ తాతయ్య శివప్రసాద్ గారు, అలాగే వాళ్ళ మేనమామ ఈశ్వర్ గారు పాల్గొని వారి చేతుల మీదుగా ఆహారం పంపిణీ చేయడం జరిగిందండి. అలాగే ఈ కార్యక్రమంలో మన ఫౌండేషన్ సభ్యులు, నా కుమారులు
కార్తికేయ శశికళ పాల్గొనడం జరిగింది. అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు కోరుకుంటున్నాను. అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్వహించినటువంటి వారి కేఎన్ సాయి యొక్క తాతగారైన శివప్రసాద్ గారికి, అలాగే బాబు యొక్క తల్లిదండ్రులైనటువంటి అర్చనప్రియ గారికి, అలాగే అనిల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాగే మంచి మనసుతో ముందుకు వస్తే మన ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమం నిర్వహించడానికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి మా అన్నగారు స్నేహ్ ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.